రెడ్డిగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల నిరసనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో నిరుద్యోగ జేఏసీ నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కంచెర్ల శ్రీకాంత్, షాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. మెగా డిఎస్సీ ద్వారా భర్తీ చేసిన సోర్సు కోటా ఉద్యోగుల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాము క్షమాపణకు సిద్ధమని అన్నారు. డిఎస్సీ భర్తీ పారదర్శకంగా జరిగిందని, స్పోర్ట్స్ కోటా ఉద్యోగులను నిజాయితీగా ఇచ్చామని చెప్పారు. నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించేందుకే వైసీపీ నాయకులు డిఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెగా డిఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. స్పోర్ట్స్ కోటాలో కూడా అవినీతి జరిగింది, లక్షల చేతులు మారని చెప్పనేసి విమర్శించారు. ఈ తిరుపతి వేదికగా సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే రండి, షాప్ చైర్మన్ రవినాయుడు గారు, ఎమ్మెల్సీలు మేమిద్దరం కూడా ఇక్కడ తిరుపతిలో కూర్చుంటాం. అప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కూడా నేను తిరుపతి నుంచి ఒక సవాల్ విసిరా. ఎన్నికల రోజు నన్ను బూత్ నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకులను బూత్ నుంచి తాగి నెట్టేస్తే ఈ తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీ జెండా తూర్పు రాయలసీమ ఎన్నికల్లో ఎగురుతుందని చెప్పి సవాలు విసిరాం, గెలిచాం. తర్వాత 2024లో కూడా గెలిచాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు గనక మీ దగ్గర ఆధారాలుంటే రండి, ఇదే తిరుపతిలో కూర్చొని డిబేట్ పెట్టుకుందాం. ప్రూవ్ చేస్తే మేము ముక్కు నేలకు రాస్తాం, చేయకపోతే మీరు ప్రతి ఒక్క డిఎస్సి ఉద్యోగి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 100% మీరు ఎన్ని కుట్రలు పడినా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, షాప్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, దాని తర్వాత 4 ఐఏఎస్ ఆఫీసర్స్తో స్టేట్ లెవెల్ కమిటీ కూడా జరిగింది. ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియని సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అదే టైంలో నోటిఫికేషన్ విడుదల చేసిన టైంలో ఒక పడికి మాలిన సన్నాసి దద్దమ్మ ఎవడో వాడు ఈసారి కాదు, గత వైసీపీ ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏ నియామకం వచ్చినా వాడు ఇలాంటి పనికి పాలిన చేష్టలు చేసేవాడు. వాడు ఒకడికి ఫోన్ చేసి డబ్బులు దానికి సంబంధించి ఏదో మాట్లాడారని దాన్ని మొత్తం డిఎస్సికి లింక్ పెడతారా? ఏ రోజైతే ఆ ఆడియో వీడియో వచ్చిందో అప్పటికి ఇంకా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కూడా కాల, ప్రక్రియ మొదలైన రోజే, ఆ రోజు ఏ రోజైతే ఆడియో వచ్చిందో ఆడియో కూడా ఎవడో ఇవ్వలేదండి. అయ్యా వైసీపీ నాయకులారా, ఫేక్ ప్రచారకర్తలారా, ఎవడో ఇలా ఎవడైతే మాట్లాడాడో వాడే, ఆ కోచే, ఆ పర్సనే శాప్ ఆఫీస్కి ఆడియో ఇచ్చారు. ఈరోజు ఏదో కొత్తగా కనిపెట్టిట్టు, దీంట్లో స్పష్టంగా ఏం మాట్లాడాడు, ఆడియోలో ఏం మాట్లాడాడో పెన్ డ్రైవ్ తీసి పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్కి ఆ రోజే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడండి? 28/7/2025. మీకు అంతా ఇస్తాను చూడండి. 28/7/2025 మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా అడిషనల్ సెక్రటరీ కమిషనర్ గారికి ఇలాంటి ఫేక్ వీడియో వచ్చింది. ఈ ఫేక్ వీడియో ఎవడైతే మాట్లాడాడో భవిష్యత్తులో ఇంకెవడో కూడా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వైపు కన్నెత్తి చూడకుండా ఉండడానికి కంప్లైంట్ ఇచ్చాం. ఒకటి సమానమైన మార్కులు ఉంటాయి, సమానమైన రిజర్వేషన్ హోదా ఉంటుంది. ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినాయి. ఏం చేస్తారు? దానికి సంబంధించి గత అనేక దశాబ్దాలుగా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఇద్దరికి సమానమైన మార్కులు, సమానమైన రిజర్వేషన్ హోదా ఉండేటప్పుడు ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలి ఉద్యోగం. ఏం చేస్తారు? అప్పుడు అతను డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరు ముందు పుట్టింటే వారికి మొదట ఉద్యోగం ఇస్తారు. సరే, డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ ఒకరే అనుకో, తర్వాత వాళ్ళు పరీక్షల్లో వాళ్ళ గ్రాడ్యుయేషన్ బీఈడీ అయితే బీఈడీ పరీక్షలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయని చూస్తారు. సెకండ్ గ్రేడ్ ఉద్యోగం అయితే డిఎడ్లో ఎవరికి ఎక్కువ మార్కులు అని చూసి ఈ పారామీటర్స్ అన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించుకోకుండా మీరు రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం తప్పు కాదు. మీ మాది రక్తం కూడు తినాల్సిన అవసరం
చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ లేదనే విషయాన్ని మీరు గుర్తించాలా. 11 డిఎస్సీలు నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా సరే ఒక చిన్న ఆరోపణ వచ్చిందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింటే ఉద్యోగం వచ్చిందనో, లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకొని మాకు ఉద్యోగాలు ఇప్పించారనో, చంద్రబాబు నాయుడు గారు మాకు ఉద్యోగం వేయించారనే ఒక చిన్న ఆరోపణ అయినా సరే 11 డిఎస్సీలో ఏ రోజైనా వచ్చిందా? మీ మీద వచ్చింది. 2006 డిఎస్సీ జరిగినప్పుడు మీ మేనమామ, మీ బాబాయ్ కడపలో పరీక్షలు పూర్తయ్యి జవాబు పత్రాలు దిద్ది ఓఎంఆర్ సీట్లను హైదరాబాద్కు తీసుకొని పోయేటప్పుడు మధ్యలో ఈ ఓఎంఆర్ సీట్లను ఎవరైతే తీసుకొని పోతున్నారో వారిని లొంగ తీసుకొని మీరైతే ఎవరితో అయితే మీరు కోట్లాది రూపాయలు డబ్బులు రాబట్టి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారో వారికి మీరు ఓఎంఆర్ సీట్లను